అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉండడం బట్టి కొన్ని నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, ఎలక్ట్రిక్ వస్తువులతో మీరు ఏదైనా పని చేసేటప్పుడు, సాహసోపవంతమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మీకు వచ్చే ఆలోచనలు చాలా స్పీడ్గా ఉండడం బట్టి కూడా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుంది. కనుక తద్వారా వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వ్యక్తిగతమైన విషయాల్లో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలకి వీలైనంత దూరంగా ఉండడం అనేది చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాలు, మైత్రి బంధాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క మిత్రులతోనూ అలాగే తోబుట్టువులతోనూ కలిపి కొన్ని చర్చలు చేయడం, వారితో కలిపి కొన్ని సాహసోపవంతమైన కార్యక్రమాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో పెద్దల యొక్క సాహచర్యంతో అనుకున్న కార్యక్రమాలని చాలా చక్కగా చేసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క ప్రయాణాలకు సంబంధి కావచ్చు, అదేవిధంగా మీ యొక్క ఆలోచనలలో మీ వృత్తికి సంబంధించిన విషయాల అభివృద్ధి కావచ్చు, రెండు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి రుణాలకు సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. వ్యక్తులతో విభేదాలు రాకుండా, మాట విలువ తగ్గకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ అంశాలు కావచ్చు, ఇతరులతో మీ యొక్క మాటల వల్ల కావచ్చు ఘర్షణలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలతో, అపార్థాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, అలాగే ఆత్మీయులైన ఇరుగు పొరుగులతో కావచ్చు ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి కూడా చాలా వరకు అనుకూలతనిచ్చే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కుటుంబంలో సంతాన వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వారి ఆలోచనలు మీ ఆలోచనలకి సరిపడా ఉండకపోవడం వల్ల, అలాగే వారి యొక్క విధానాలు మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల అటు ఆత్మీయులతోనైనా, ప్రియమైన వ్యక్తులతోనైనా ఘర్షణలకి దారితీసే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా దాంతోపాటుగా ఉపాసనకు సంబంధించిన విషయాలు, అంటే ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ, రిలీజియస్ పర్పస్ కోసం మీరు తీసుకునే నిర్ణయాలకు కానీ మొదలైన వాటిల్లో కూడా అధిక ఉద్వేగాలకి, ఘర్షణలకి అవకాశం ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మీరు స్థిరాస్తుల కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు కూడా శ్రద్ధ తీసుకుంటారు. అంటే గృహ వాతావరణం, తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే సోషల్ రిలేషన్స్లో ఉండే, అంటే వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల రీత్యా కావచ్చు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు మీ వ్యక్తిగత గౌరవం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారికి మీ యొక్క ఆలోచనలలో అధిక శాతం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి మీ యొక్క పూర్తి స్థాయి, మీ యొక్క సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దమ్మిపెట్టి అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అన్ని విధాలా చాలా విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం ఇంకా మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడమనో, లేకపోతే నిర్ణయ సామర్థ్యం విషయంలోనో, కమ్యూనికేషన్ సంబంధించిన విషయంలోనో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, ఆకస్మిక నిర్ణయాలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు కొంత తొందరపాటు చర్యలకి లోబడకుండా
తగిన జాగ్రత్తలతో నిర్ణయాల విషయంలో కానీ, దగ్గర ప్రయాణాల విషయంలో కానీ, అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించి ముందుకు వెళ్ళే నేపథ్యంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అయితే ఆర్థిక సంబంధమైన విషయాల మీద వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి సంబంధించి అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు వచ్చే లాభాలకు సంబంధించిన విషయాల మీద మీరు తీసుకునే నిర్ణయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే గృహంలో ముఖ్యులైన తల్లి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం విషయంలో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ తీసుకునే నిర్ణయాలలో, ఆలోచనలలో స్థిరత్వాన్ని కొరకు మీరు ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆ విషయంలో కొంత మానసిక ఘర్షణ అనేది ఉండే అవకాశం కూడా కనబడుతుంది. వీలైనంత వరకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, వ్యక్తిగత ఆలోచనలను నియంత్రించుకోవాలి, సంతాన వర్గంతో కలిపి చక్కటి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ అవుతున్న ఘర్షణల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, దేనికి సంబంధించిన విషయాల్లోనైనా సరే మానసిక ఘర్షణని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం చాలా అధికంగా ఉంటుంది. ఆ ఖర్చులు కూడా అధిక శాతం మీ కుటుంబ సభ్యుల కొరకు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఒత్తిడి, అలసట అధికంగా ఉండడం, వృత్తిపరమైన ఘర్షణ అధికంగా ఉండడం, తద్వారా దానికి సంబంధించిన ఖర్చులు అవ్వడం, దీనివల్ల ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశాలు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంత వరకు అన్ని విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, లేకపోతే చిన్ననాటి మిత్రులతో మీరు వెచ్చించే సమయం, విందు వినోదాలు, వారితో కలిపి చక్కటి సమయాన్ని గడపడం, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, స్నేహ సంబంధాలు, సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరగడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలకి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం, ల్యాండ్ మొదలైన వాటి గురించి చర్చల్లో తోబుట్టువులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి వారు తీసుకునే నిర్ణయాలలో వృత్తిపరమైన విషయాల మీద కొంత ఆలోచనలు మీకే పూర్తి స్థాయిలో స్థిరత్వం అనేది లేకపోవడం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొంత గౌరవం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. వృత్తిపరంగా చాలా గట్టిగా కృషి చేసి విశేషంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, ఆర్థిక విషయాల కొరకు, వృత్తిలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో పెద్దల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాల్లో కొన్ని సందర్భాల్లో మీ తొందరపాటు నిర్ణయాల వల్ల, మీ మాటల వల్ల కూడా వృత్తిపరమైన విషయాల్లో ఘర్షణ అనేది ఏర్పడవచ్చు. ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో మీరు కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పై అధికారులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చర్చించేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, మీ యొక్క ఆలోచనలలో రిలీజియస్ ఆలోచనలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటి గురించి ఆలోచన చేస్తారు. ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి చక్కటి ఆలోచనలు చేస్తూ విందు వినోదాల్లో పాల్గొనడం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించి మీరు వేసుకున్న ప్లానింగ్ అనేది దాని ప్రకారం ముందుకు వెళ్ళడంలో చిన్నపాటి ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. తద్వారా ఉద్వేగాలు, ఎమోషన్స్ చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో పెద్దలతో మీరు చర్చించేటప్పుడు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో, ఆర్థిక సంబంధమైన అంశాల్లో, ప్రతి విషయంలో కనీసం ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలతో సహితం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి.